SHO AP TV యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఎండోక్రైనాలజీ విభాగానికి సంబంధించి గత 5-6 వారాలుగా పలు విభిన్నాత్మకమైన వినూత్నమైన కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కాశ్యప జన్నాభట్ల గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం పిల్లల్లో ఎదుగుదల గురించి అనే అంశాన్ని గురించి మనం ఈరోజు చర్చించడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని చర్చించేందుకు ముందుగా మనం డాక్టర్ గారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ముందుగా జనరల్గా అందరూ ఎక్కువ పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు పేరెంటింగ్స్లో వాట్ ఆర్ డూస్ వాట్ ఆర్ డోంట్స్ అంటున్నాము. ఈ ప్రాసెస్లో కొంచెం సమ్వేర్ అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల కావచ్చు, ఈ బేసిక్ ఎదుగుదల పారామీటర్స్ అది అంటారు కదా సార్, అందులో కొంతమందికి కొంచెం మంది లేటుగా మాటలు రావటం కావచ్చు, లేటుగా నడవటం కావచ్చు, ఇలాంటివి కూడా చాలామంది మా తాతల్లో ఉండేది, మేనమామ అలా ఉండేది, ఇలా ఉండేది అని చెప్పి అశ్రద్ధ చేస్తున్నారు సార్. సో నాకు తెలిసి మన ఇంటర్వ్యూలో ఈ అంశాలను కూడా మనం చర్చిద్దాం సార్. జనరల్గా పిల్లల్లో ఎదుగుదల అనేది సహజంగా ఎలా ఉంటుందో దాని గురించి ముందుగా తెలియజేయండి సార్. ముందు చెప్పుకోవడానికి ఇందాక మీరు అన్నట్టు ఎవరికైనా సరే అవేర్నెస్ అనేది ఎట్లా వస్తుందంటే అండి, ఎవరో ఒకళ్ళు కలిగించాలి. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు కలిగించాలి. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే, కొత్తగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లవాడి వెయిట్ మీద పెట్టింది, హైట్ మీద పెట్టలేదు. వెయిట్ అనేది ఎందుకు అంటే, వెయిట్ అనేది మోర్ ఇమీడియట్ ప్రాబ్లం అనమాట హైట్ కన్నా. అందుకని పిల్లడు పుట్టంగానే సరిపోయినంత వెయిట్ ఉన్నాడా లేదా అందరు పీడియాట్రిషియన్స్ వాళ్ళకి ఏంటంటే ఒక గోల్ లాగా మార్చారనమాట, సరైన వెయిట్లోకి తీసుకురండి అని. ఎందుకంటే మన ఆ కరువులు కాటకాల నుంచి వచ్చాం కాబట్టి వాటిలోంచి జనాలు మామూలుగా బతకాలంటే చాలా ఎక్కువ ఇన్ఫాంట్ డెత్ రేట్ ఉండేది. దాన్ని తగ్గించాలంటే ఇమీడియట్గా తగ్గించాలంటే కావాల్సింది అది. ఎప్పుడైతే ఇది ఒక స్టేజ్కి చేరుకున్నదో ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎప్పుడైనా ఫస్ట్ సర్వైవల్ వస్తుందండి, ముందు బతకడం వస్తుంది, తర్వాత బాగా బతకడం వస్తుంది. ఆ రెండో క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే హైట్. ఈ హైట్ని ఏంటంటే 2 ఏళ్ల వయసు వరకు దాన్ని లెంగ్త్ అంటారు, పొడవు అంటారు పిల్లలకు సంబంధించి. ఆ తర్వాత 2 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఏమవుతుందంటే ఎత్తు అంటారు అనమాట, హైట్ అని అంటారు, పిలుస్తారు. ఇవి సహజంగా ఎట్లా పెరుగుతారనేది ఈ పెరుగుదలకు సంబంధించిన 2 మోడల్స్ ఉన్నాయండి. మొట్టమొదటిది వచ్చేసరికి గర్భంలో ఉన్నప్పుడు ఎలా పెరుగుతారనేది ఒకటి ఇంట్రాయూటరైన్ గ్రోత్ మోడల్ అంటారు. అంటే గర్భంలో ఉన్నవాళ్ళు ఎలా పెరుగుతారనే దానికి ఒక మోడల్. దీన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి 3 నెలలు, రెండో 3 నెలలు, తర్వాత మూడో 3 నెలలు. మొదటి 3 నెలల్లో పెరుగుదల అనేది చాలా స్లోగా ఉంటుంది. మొత్తం మీద కలిపి ఒక 10 సెంటీమీటర్లు పెరుగుతారు దాదాపు. ఆ తర్వాత రెండో 3 నెలల్లో చాలా స్టేబుల్గా ఉంటుంది గ్రోత్. అంటే ప్రతి నెలకి 5 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతారు, 15, 10, 25. మూడో నెలలో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. అంటే మొదటి నెల కన్నా రెండో నెల ఎక్కువ ఉంటుంది, రెండో నెల కన్నా మూడో నెల ఎక్కువ ఉంటుంది, మిగతా 3 నెలల్లో. ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది రకరకాల కారణాలలో వస్తుంది. అక్కడ మొత్తం కలిపి 3 నెలలు కలిపి ఒక 25 సెంటీమీటర్ల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే పేరెంటల్ హైట్, పిల్లల అంటే వాళ్ళ తల్లిదండ్రుల హైట్ ఎలా ఉంది, లేకపోతే ఫ్యామిలీ మొత్తానికి ఎలా ఉంది, లేకపోతే ఆ జెనెటిక్స్ ఎలా ఉన్నాయి, ఆ రేసు దానికి కూడా సంబంధం లేకుండానే 48 నుంచి 50 సెంటీమీటర్లు పుట్టగానే పిల్లవాడు ఉంటాడు. పిల్లగానే ఆ అమ్మాయిలు అయితే 1 సెంటీమీటర్ అటు ఇటు 48 to 49, అబ్బాయిలు అయితే 48 to 50 ఈ మధ్యలోనే ఉంటారు. ఈ మధ్యలో లేదు అంటే మాత్రం లోపల ఎక్కడో ప్రాబ్లం వచ్చిందని అర్థం. ఇది కడుపులో ఉన్నప్పుడు పెరిగే గ్రోత్ మోడల్ 3 పార్ట్స్. తర్వాత పుట్టిన తర్వాత 18 ఏళ్ళకి గ్రోత్ ఆగిపోతుంది అనుకుంటే ఈ మధ్యలో పెరుగుదలను కూడా మళ్ళీ 3 భాగాలు చేశారండి. దీనికి కాల్స్బర్గ్ ఐసిపి మోడల్ అంటారు. దాన్ని కాల్స్బర్గ్ ఐసిపి మోడల్ అంటారు. కాల్స్బర్గ్ అనే ఆయన బాగా దాని మీద స్టడీ చేసి ఈ 3టిని పెట్టారు. ఏం లేదు, ఐసిపి అంటే అదేదో పెద్ద వర్డ్ కాదు. ఐ అంటే ఇన్ఫాన్సీ, సి అంటే చైల్డ్హుడ్, పి అంటే ప్యూబర్టీ. ఈ 3 పార్ట్లుగా చేశారు. అంటే ఇన్ఫాన్సీ ఫస్ట్ 1 to 2 yearsలో ఎలా పెరుగుతారు అనేది, తర్వాత చైల్డ్హుడ్లో 2 years దగ్గర నుంచి 12, 13 ఏళ్ళు అంటే పెద్ద మనిషి యుక్త వయసు లక్షణాలు వచ్చేంత వరకు ఎలా పెరుగుతారో, ఆ యుక్త వయసు లక్షణాలు వచ్చిన దగ్గర నుంచి 18 ఏళ్ళు వచ్చేదాకా ఎలా పెరుగుతారు అనే దాని గురించి ఈ మోడల్. ఇది ఎలా పెరుగుతారో చూస్తే, మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైనా సరే మొదటి 3 సంవత్సరాల్లో 25 సెంటీమీటర్ల దాకా పెరుగుతారండి. 50 వాళ్ళు 75 అవుతారు. ఆ రెండో సంవత్సరంలో దానిలో సగం 12 సెంటీమీటర్లు పెరుగుతారు. ఆ మూడో సంవత్సరం
8 సెంటీమీటర్లు పెరుగుతారు. ఇది అక్కడి నుంచి తగ్గుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ ఇయర్ చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది, సెకండ్ ఇయర్ తక్కువ గ్రోత్ ఉంటుంది, ఆ తర్వాత ఇయర్ తక్కువ గ్రోత్ ఉంటుంది. అక్కడి నుంచి చైల్డ్హుడ్ ఫేజ్ మొదలవుతుంది. 3వ ఏడు దగ్గర నుంచి 13వ ఏడు దాకా 10 సంవత్సరాలు కూడా దాదాపు 5 నుంచి 6 సెంటీమీటర్లు, కొంతమందిలో 4 సెంటీమీటర్లు అనుకోవచ్చు, 4 నుంచి 6 సెంటీమీటర్లు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు. ఆ పెరుగుదల అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో ఏమవుతుందంటే ప్యూబర్టీ ఫేజ్ వస్తుంది. ఈ యుక్త వయసు లక్షణాలు, పెద్ద మనిషి లక్షణాలు వచ్చే సమయంలో అప్పుడు అబ్బాయిలు ఒక రకంగా పెరుగుతారు, అమ్మాయిలు ఇంకో రకంగా పెరుగుతారు. అమ్మాయిలకి ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాల ముందే గ్రోత్ స్పర్ట్ వస్తుంది. 11 నుంచి 12 ఏళ్ల మధ్యలోనే గ్రోత్ స్పర్ట్ అంటారండి. ఎందుకంటే ఈ యుక్త వయస్సు లక్షణాలకు సంబంధించిన హార్మోన్లు ఏవైతే ఉన్నాయో, ఆడవాళ్ళ హార్మోన్లు, మగవాళ్ళ హార్మోన్లు అప్పుడే రిలీజ్ అవ్వటం మొదలవుతాయి. ఆ రిలీజ్ అవ్వటం మొదలైనప్పుడు అవి ఆల్రెడీ ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్లు ఏమైనా వాటితో కలిసి పనిచేసి ఒక చాలా స్పీడప్ చేస్తాయి ప్రాసెస్ని. ఈ స్పీడప్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని గ్రోత్ స్పర్ట్ అంటారు. అంటే అప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు, ఖచ్చితంగా చెప్పాలంటే 2 సంవత్సరాలు బాగా ఫాస్ట్గా పెరుగుతారు. ఆ 2 సంవత్సరాలు గ్రోత్ స్పర్ట్ అంటే ఇది 11 నుంచి 13 ఏళ్ల వయసులో అమ్మాయిలకు వస్తుంది. ఇదే గ్రోత్ స్పర్ట్స్ అబ్బాయిలు 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో వస్తుంది. ఆ సమయంలో అమ్మాయిలు వచ్చేసరికి 9 నుంచి 11 సెంటీమీటర్లు పర్ ఇయర్ పెరుగుతారు, అబ్బాయిలు వచ్చేసరికి 10 సెంటీమీటర్ల నుంచి 13 సెంటీమీటర్ల దాకా పెరుగుతారు. అంటే టోటల్గా ఈ గ్రోత్ స్పర్ట్లో అమ్మాయిలు వచ్చేసరికి 25 నుంచి 26 సెంటీమీటర్లు పెరుగుతారు 2 ఏళ్ళు. ఆ అబ్బాయిలు మాత్రం 28 సెంటీమీటర్ల దాకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ స్లో అవుతుంది, డిసెలరేషన్ అవుతుంది, మళ్ళీ మామూలుగా 5 to 6 వచ్చేసి ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే క్లోజర్ ఆఫ్ గ్రోత్ వస్తుంది. కొన్ని సంవత్సరాలు కేవలం 2-1 సెంటీమీటర్ల దాకా పెరిగి 18 నుంచి 20 ఏళ్ల మధ్యలో, అమ్మాయిలకైతే 16 నుంచి 18 ఏళ్ల మధ్యలో ఎదుగుదల ఆగిపోతుంది, అబ్బాయిలకైతేనేమో 18 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఎదుగుదల ఆగిపోతుంది. ఇది సహజంగా పెరిగే గ్రోత్ అండి. ఇప్పుడు మనం ఉన్న వాటికి మార్పులు కొంత ఫ్యామిలీకి సంబంధించినవిగా కొంతమందిలో ఉండొచ్చు, అవి కూడా కొంచెం తక్కువగానే ఉండొచ్చు అనమాట. కానీ మొత్తం మీద ఈ 2 డిఫరెన్సెస్ అనేది చూడాలి. ఇందాక మనం చెప్పినట్టుగా 2 సంవత్సరాలు ఎందుకు అబ్బాయిల కన్నా అమ్మాయిలు తక్కువ హైట్ ఉంటారు అనేది ఇక్కడే కనిపిస్తుందండి. ఎప్పుడైతే గ్రోత్ స్పర్ట్ వస్తుందో, గ్రోత్ స్పర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ దగ్గర నుంచి అయిపోయిన తర్వాత దగ్గర నుంచి ఇంకా పెరుగుదల ఆగిపోయినట్టే. వీళ్ళకి 2 సంవత్సరాలకి 2 సంవత్సరాల ముందే గ్రోత్ స్పర్ట్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇంకో 2 సంవత్సరాలు 5-6 సెంటీమీటర్ల లాగా 12 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఎక్కువ పెరుగుతారు. అండ్ గ్రోత్ స్పర్ట్లో కూడా ఏమవుతుందంటే వీళ్ళది కొంచెం తక్కువ 20 సెంటీమీటర్లు, వీళ్ళది 28 సెంటీమీటర్లు. ఆ మొత్తం ఏదైతే ఉందో అది 13 సెంటీమీటర్లు తేడా. యావరేజ్ ఇండియన్ మేల్ హైట్ 167 సెంటీమీటర్స్ వస్తుందండి, 167. యావరేజ్ ఫీమేల్ వచ్చేసరికి 153 దగ్గర వస్తుంది. అది 13 సెంటీమీటర్లు అట్లా తేడా ఉంటుంది, కొంచెం 1 సెంటీమీటర్ అటు ఇటు చెప్పినట్టున. ఆ 13 సెంటీమీటర్ల తేడా అది ఎలా వచ్చిందంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది సహజంగా పిల్లలు పెరగవలసిన హైటు, పెరగాల్సిన రకం అనమాట. ఈ రకంగా పెరగాలి. వెరీ గుడ్ సార్. ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు సార్. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు అసలు ఎదుగుదల సహజంగా ఉందా లేదా అనేది మనం ఎలా నిర్ధారించుకోవాలి సార్? వీటిని ఇంతకుముందు మనం మొట్టమొదటి ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు సెక్యులర్ ట్రెండ్స్ అనే ఒక మాట వాడేవాడిని. సెక్యులర్ ట్రెండ్స్ అంటే ఏం లేదు, సెక్యులర్ అంటే అందరికీ సంబంధించిందని. జెనెటిక్స్, జీన్స్ కానీ అవి ఎప్పటికప్పుడు తరాల మధ్య మారుతూ ఉంటాయి. అవి ఏమవుతాయంటే మనకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెద్ద కాలం, కానీ నేచర్ దృష్టిలో అది చాలా చిన్న కాలం అనమాట. అందుకని ప్రతి 50 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి కొంచెం జీన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అవి రకరకాల కారణాల వల్ల అవుతాయి. ఒకవేళ చాలా ప్రతికూల పరిస్థితుల్లో కనుక మనుషులు బతకవలసిన అవసరం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనిషి కూడా దానికి తగ్గట్టుగా మారిపోయేటట్టు, అనవసరమైన ఇది లేనట్టు తయారవుతారు. ఇప్పుడు మనం అందరం పిగ్మీలు అని చెప్తుంటారు, ఆఫ్రికన్ కంట్రీస్లో, అంటార్కిటికాలో వాటిలో ఉంటారని చెప్పేసి, వాళ్ళు చాలా పొట్టిగా ఉంటారని చెప్పేసి. ఎందుకంటే శరీరం వాళ్ళది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చాలా చలి ప్రదేశంలో ఉంటారు. ఎప్పుడైతే మనిషి ఎత్తు పెరుగుతూ ఉంటాడో అప్పుడు వాళ్ళకి చుట్టూ ఏమవుతుందంటే శరీరం యొక్క సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. ఎప్పుడైతే శరీరం మీద సర్ఫేస్ ఏరియా పెరిగిందో ఒంట్లో ఉన్న హీట్ బయటకు ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకని దాని నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు షార్ట్గా స్టౌట్గా ఉంటారు, అంటే మందంగా ఉండే చర్మం ఉంటుంది. మనుషులు హైట్ తక్కువగా ఉంటారు. దానికి కూడా జన్యువుల్లో తేడా వస్తుంది అనమాట. ఆ విధంగా మనిషి మారుతుంటారు. ఇవి సెక్యులర్ ట్రెండ్స్.
వీటి కోసం అని చెప్పేసి ఇట్లాగే పిల్లలు ఎత్తు పెరగటం కూడా నార్మల్ ఎత్తు అనేది కూడా మారుతూ ఉంటుంది. వాళ్ళు చక్కని ప్రదేశంలో ఎక్కువ కాలం అందరూ కనుక పెరుగుతున్నారనుకోండి, మంచి ఫుడ్ దొరుకుతున్నది, అన్నీ దొరుకుతున్నది, వాళ్ళ పూర్వీకుల కన్నా వాళ్ళు ఎత్తుగానే పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు దొరకని ప్రదేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఎక్కడో ఎప్పుడు ఘర్షణలు అవి జరిగే ప్రదేశాల్లో అనుకోండి తగ్గుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి WHO అయితేనేమి ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించిన పీడియాట్రిక్ అసోసియేషన్ మన దగ్గరికి వచ్చేసరికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ IAP వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వందల మంది కిడ్స్ని, అంటే పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళని, ఎట్లాగ పెరిగారు, ఏ రోగాలు లేని వాళ్ళని, వాళ్ళ హైట్లో అవన్నీ కొలిచి ఒక గ్రాఫ్ అనేది ఒకటి తయారు చేస్తుందండి. వాటిని గ్రోత్ చార్ట్స్ అంటారు. ఈ గ్రోత్ చార్ట్స్ అనేవి WHO IAP కంబైన్డ్ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. అంటే పుట్టిన దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసు దాకా ఈ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. ఈ గ్రోత్ చార్ట్స్లో యావరేజ్ గీతలు ఉంటాయి. ఎలా ఎత్తు పెరగాలి, ఎలా వెయిట్ పెరగాలి, ఎలా BMI అంటే మన తెలిసింది కదా, ఎత్తుకు తగిన వెయిట్ అనమాట, ఎలా పెరగాలి అనేవి చార్ట్స్ ఉంటాయి. ఈ చార్ట్స్లో అడుగున రెడ్ లైన్తో గీసి ఉంటుందండి హైట్కి సంబంధించిన చార్ట్. మనం ప్రతి ఒక్క పిల్లవాడికి నేను ఇంకా చెప్పాలి అంటే బాధ్యతాయుతంగా మనం ఒక పిల్లవాడికి చేయగలిగే ముఖ్యమైన విషయాల్లో ఇది కూడా ఒకటి చేర్చాలి. వాళ్ళకి భోజనం పెట్టడం, వీటితో చదువు చెప్పించడంతో పాటు వాళ్ళ ఎదుగుదల అనేది సరిగ్గా ఉందా లేదని చూడాలి. ఏమండి హైట్ ఒక్కదాన్నే పట్టించుకుంటే ఉపయోగం ఏందని మనం చాలామంది అనుకోవచ్చు. కానీ హైట్ తగ్గడానికి ఉండే కారణాలు ఏవైతే ఉంటాయో ఆ కారణాలలో కనుక హార్మోన్ లోపం కానీ వేరే లోపం ఏదైనా ఉన్నప్పటికీ అవి వేరే రకాల ఇబ్బందులు తర్వాత జీవితంలో వాళ్ళకి కలగజేస్తాయి. ముఖ్యంగా ఉత్త హైట్ తగ్గటం వల్లే ఆత్మన్యూనత భావం వచ్చేసేసి దానివల్ల జరిగే నష్టం జరుగుతుంది. అది సోషల్గా. అది కాకుండానే ఈ హెల్త్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. అందుకని ప్రతి పిల్లవాడికి పుట్టిన దగ్గర నుంచి కనీసం ప్రతి 6 నెలలకి ఈ గ్రోత్ చార్ట్స్ అనేవి ఊరికే నెట్లో కొడితే దొరుకుతాయండి. IAP గ్రోత్ చార్ట్స్ అబ్బాయిలకి వేరుగా ఉంటాయి, అమ్మాయిలకి వేరుగా ఉంటాయి. దానిలో అదేదో పెద్ద అద్భుతమైన గ్రోత్ చార్ట్ మనకు అర్థం కాదు, దాన్ని వేయటం ఓన్లీ డాక్టర్లు వేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏముండదు, కింద ఎన్నో సంవత్సరం అనేది ఉంటుంది, పైన సెంటీమీటర్లు లెక్క ఉంటుంది, అక్కడ చుక్క పెట్టుకోవడం, ఎన్ని సెంటీమీటర్లు ఉన్నాడో ఆ సెంటీమీటర్లు చుక్క పెట్టడం, ఎంత బరువు ఉన్నాడో అంత బరువు దగ్గర చుక్క పెట్టడం. ఇది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రెండ్ అనేది ఎలా ఉందనేది అర్థమవుతుంది. మనకు ఒక S టైప్ ఆఫ్ కర్వ్ లాగా వస్తుంది పెరుగుదల. నేను ఇందాక చెప్పినాను, మొదట్లో ఎక్కువ, తర్వాత కొద్దిగా స్ట్రైట్గా ఉంటుంది, తర్వాత ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది, ఇట్లా ఉంటుంది. ఈ కరువులో ఎట్లాగైతే ఈ రెడ్ లైన్ అందరికన్నా తక్కువ ఉండే రెడ్ లైన్ కన్నా కిందకి కనుక ఏ నిమిషమైనా వచ్చాడంటే, లేదు దీనిలో ఒక 8 లైన్లు ఉంటాయండి వరుసగా లైన్లో. మధ్యలో లైన్ అనేది యావరేజ్, దానిపైన ఏమో ఎబో యావరేజ్, బిలో యావరేజ్ ఉంటారు. మనకు అబ్సల్యూట్గా ఒక లైన్, ఆ రెడ్ లైన్ కనిపిస్తుంది. ఆ రెడ్ లైన్ కన్నా కిందకి ఎప్పుడు వచ్చినా సరే వెంటనే ఇమీడియట్ని డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్ట్ సంప్రదించడం ఉపయోగం, ఎందుకంటే దానిలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదు ఎప్పుడు ఒకే లైన్లో ఉండే వ్యక్తి ఆ లైన్ కన్నా 2 లైన్లు కిందకి దిగాడు, అది నార్మల్లోనే ఉండనండి తొందరగా, ఎబో యావరేజ్ ఉన్నప్పటికీ దాని నుంచి 2 లైన్లు కిందకి దిగాడంటే అప్పుడు కూడా వెంటనే తీసుకెళ్ళాలి. అది ఎప్పుడు దిగాడని మనకు తెలుస్తుంది, రెగ్యులర్గా చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఈ మధ్య చాలా స్కూళ్ళల్లో నేను వింటున్న దాని ప్రకారం హైట్లు వెయిట్లు చూస్తున్నారండి, కాకపోతే వాటిని ఉపయోగించుకోవట్లేదు, ఊరికే రాసి పుస్తకంలో లోపల పెడుతున్నారు కానీ ఈ గ్రోత్ చార్ట్లు ప్లాట్ చేయడం కానీ అవి కానీ చేయట్లేదు. ఇవి చెయ్యాలని నేను ఎక్కువగా ప్రతి స్కూల్ వాళ్ళకి కానీ ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను చేసే రిక్వెస్ట్. ఎక్సలెంట్ సార్. దీనికి రెలవెంట్గా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు మనం జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి గురించి మాట్లాడాం సార్, తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ లక్షణాలు. రెండోది మీరు పౌష్టికాహారం గురించి చెప్పారు సార్. పోషకాలతో నిండిన పౌష్టికాహారం, విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కలుపుకొని ఈ ఎదుగుదల మీద దేని ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెనెటిక్ ఫ్యాక్టరు ప్రభావితం చూపుతుందా ప్రతిబంధకంగా, లేదంటే ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నా చక్కటి పౌష్టికాహారం తీసుకోవడం, పోషకాలతో నిండిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పిల్లలు ఎదిగేందుకు అవకాశం ఉంటుందా? జస్ట్ దీన్ని కొద్దిగా క్లారిఫై చేయగలరా సార్? ఈ పోషకాహారం అనేది ఖచ్చితంగా కావాలండి. మనం జెనెటిక్ ఫ్యాక్టర్ని ఎట్లాగా చూసుకోవాలి అంటే దాన్ని ఒక లిమిట్ లాగా చూసుకోవాలి. ఆ లిమిట్ కన్నా పైకి మనం ఏం చేసినా సరే పెరగటం కొంచెం కష్టం. అవునా సార్? కానీ అంతకన్నా ఎంత కిందకైనా పడిపోవచ్చు ఈ పోషకాహారం లేకపోతే. 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్, 2 పక్క పక్కన వెళ్తూ ఉండాలి.
కానీ ఏంటంటే దాన్ని ఒక లిమిట్లో చూడచ్చు. దానికన్నా కొంచెం పొటెన్షియల్ ఉంటుంది. మనం రాగానే కూడా ఇప్పుడు పిల్లవాడు, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 3 దానికన్నా థర్డ్ సెంటైల్ లైన్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం చూడాలని. అలా కనుక తక్కువగా ఉన్నప్పుడు కూడా మేము ఫస్ట్ చేసే విషయం ఏంటంటే వాళ్ళ తల్లి హైట్ వాళ్ళ తండ్రి హైట్ తీసుకుంటాం. దానికి ఒక ఈక్వేషన్ ఉంది. తండ్రి హైట్ తల్లి హైట్ పెట్టి ఒక 5 సెంటీమీటర్లు అంటే ఒక 10 సెంటీమీటర్ల డిస్టెన్స్లో మనకు ఒక హైట్ వస్తుంది. అంటే ఒక 5 సెంటీమీటర్ల పైన ఒక 5 సెంటీమీటర్ల కింద వస్తుంది. దానికన్నా తక్కువ కనుక అవుతూ ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా మనం చూడాలి ఎట్లా వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి ఇది. ఎందుకంటే జెనెటిక్ పొటెన్షియల్ అనేది ఏదైతే ఉందో జెనెటిక్ పొటెన్షియల్ అనేది అక్కడ కొంత అనేది అయితే ఉండాలి ఖచ్చితంగా. దానికన్నా మరీ ఎక్కువకి వెళ్ళరు, కొంత ఎక్కువకి వెళ్ళగలుగుతారు, కొంత దాటగలుగుతారు, కానీ మరీ ఎక్కువకి మాత్రం వెళ్ళలేరు. ఇప్పుడు 5 అడుగులు వాడి జెనెటిక్ పొటెన్షియల్ అయితే 5-2 మన మంచి పోషకాహారం ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే చేయగలుగుతారు, కానీ 5-6 అడుగులు వాడిని చేయలేరు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్సలెంట్ సార్. ఎదుగుదలలో ఎలా సహజంగా ఉంటుంది, సహజంగా ఉందా లేదో ఎలా గమనించాలి, నిర్ధారించనే దాని గురించి చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు సార్ ఈ ఎదుగుదలని ప్రభావితం చేసే హార్మోన్లు దాని గురించి తెలియజేయగలరు సార్? ఇందాక చెప్పిన ఈ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో మనం పుట్టక ముందు వచ్చేసరికండి మెయిన్గా పుట్టక ముందు ఉండే గ్రోత్ అంతట్లో కూడా అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ ఏమవుతుందంటే 2 విషయాలు. మెటర్నల్ న్యూట్రిషన్. మిగతా అన్నిట్లో నేనేం చెప్పాను, మిగతా ఫైనల్ హైట్ రీచ్ అవ్వడానికి జెనెటిక్ పొటెన్షియల్ కూడా కావాలి, దాంతో పాటుగా న్యూట్రిషన్ కావాలని చెప్పాను కదా. కానీ తల్లి యొక్క పోషకాహారం తినటం అనేది అన్నిటికన్నా మొట్టమొదట ఇష్యూ కడుపులో ఉన్నప్పుడు. రెండోది ఏమవుతుందంటే ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ. ప్లాసెంటా అంటే అందరికీ తెలుసు, అది మన మాయ ఉంటుంది, ఆ పిల్లవాడికి తల్లికి మధ్యలో ఉండే కనెక్షన్. ఇవి రక్తనాళాలు ఉంటాయి ఇక్కడ. ఈ రక్తనాళాలు ఏదైనా కారణం వల్ల సన్నబట్టం కానీ ఏదైనా కారణం వల్ల దాని ఎదుగుదల సరిగ్గా లేకపోయినా సరే తల్లి తీసుకునే న్యూట్రిషన్ అనేది పిల్లవాడి దాకా చేరదు. ఈ 2 మొట్టమొదటి అంశాలుగా తీసుకుంటారు. వీటి తర్వాత ఏమవుతుందంటే అందరూ ఆశ్చర్యకరంగా అనుకోవచ్చు, థైరాయిడ్ హార్మోన్ ఒకటి ఉంటుందండి. ఈ థైరాయిడ్ హార్మోన్ పిల్లవాడిలో పుట్టుక మొదలైన తర్వాత 3వ నెల తర్వాత వాడికి తయారవటం మొదలవుతుంది. 3వ నెల ముందు మొత్తం తల్లి దగ్గర నుంచే వస్తుంది థైరాయిడ్ హార్మోను. ఆ తర్వాత ఇన్సులిన్ ద్వారా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇన్సులిన్ లాగా పనిచేస్తే లివర్ నుంచి విడుదలయ్యే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, IGF-1 IGF-2 అని. ఈ IGF-2 అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇంట్రాయూటరైన్ లైఫ్లో అనమాట. ఈ 4 చాలా ముఖ్యమైన హార్మోన్లు అండి, ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్లు. అండ్ చివరి 3 నెలల ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుందని ఇందాక చెప్పాను నేను, చాలా ఫాస్ట్గా పెరుగుతాను. ఆ టైంలో కొంత ఈ సెక్స్ హార్మోన్స్ కూడా టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ లాంటివి కూడా వాళ్ళకి రిలీజ్ అవటం స్టార్ట్ అవుతాయి. మనం ఇంతకుముందు ప్యూబర్టీ గురించి త్వరగా ప్యూబర్టీ గురించి చెప్పినప్పుడు మినీ ప్యూబర్టీ అని చెప్పేసి చిన్న ప్యూబర్టీ ఒకటి వస్తుందండి ముందు పిల్లవాడిని రెడీ చేయడం కోసం అని చెప్పి, బ్రెయిన్ ఎదుగుదల కోసం అని. అదేంటంటే పుట్టడానికి జస్ట్ 1 నెల ముందు అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా అవి ఏమవుతుంటే ఇవి ఎట్లాంటివంటే హెల్పర్స్ అనమాట. ఈ ఒరిజినల్ ఈ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్లు ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఉన్న గ్రోత్కి హెల్పర్స్, అంటే అక్కడ గ్రోత్ ముందు ఉండాలి. అందుకని చెప్పేసి లాస్ట్లో బాగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది, పైగా ఫుడ్కి సంబంధించిన కూడా ఉంటుంది. మనకి ఈ 4 విషయాలు అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలండి. అందుకే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పుట్టుకతోనే కనుక ఎత్తు సరిగ్గా పెరగకపోవడం కానీ బరువు సరిగ్గా పెరగకపోవడం కానీ చేస్తే దాని వెనకాల వాళ్ళు సరిగ్గా తినకపోవడం కానీ ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అనేది స్మోకింగ్ వల్ల ఎక్కువగా వస్తుంది. స్మోకింగ్ చేసే వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ తండ్రి పేరెంట్ స్మోకింగ్ చేసి ఆవిడ పీల్చినా లేకపోతే ఆవిడంతటా ఆవిడ పీల్చినా సరే ఇట్లాంటివన్నీ కారణాలు కొన్ని వస్తాయన్నమాట. ఇక పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్క గ్రోత్ ఫేజ్లో ఒక్కొక్క హార్మోన్ వస్తుందండి. మెయిన్గా మొదట చెప్పిన ఇన్ఫాన్సీ ఫస్ట్ 3 ఏళ్లలో ఇంతకు ముందులాగే IGF-1 ఇన్సులిన్ థైరాయిడ్ హార్మోను చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. 3 ఏళ్ళు దాటిన తర్వాత దగ్గర నుంచి ఈ హార్మోన్లతో పాటు గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ కూడా విడుదలవుతుంది. ఇక్కడ ఈ గ్రోత్ హార్మోన్ డామినేట్ చేస్తుంది. మళ్ళీ ప్యూబర్టీ వచ్చేదాకా అదే డామినేషన్ అనమాట. ఆ ప్యూబర్టీ వచ్చిన తర్వాత కూడా దీనికి తోడు ఆ ప్యూబర్టీ టైంలో ఆ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్లు ఏవైతే ఉన్నాయో ఆ యుక్త వయసు లక్షణాలు వచ్చే హార్మోన్లు కలుస్తాయి వీటితో పాటు.
గ్రోత్ హార్మోను చివరి ప్యూబర్టీ స్టేజ్లోనేమో గ్రోత్ హార్మోను, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ అయితే దానికి ముందు ఏంటంటే థైరాయిడ్ హార్మోను, ఇన్సులిన్, గ్రోత్ హార్మోను. ఇంకా ఇన్ఫాన్సీలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇన్సులిన్, థైరాయిడ్ హార్మోను మెయిన్గా వస్తాయి అనమాట. ఈ హార్మోన్లు ఈ వయసుల్లో బాగా గ్రోత్ని పెంచుతాయండి. ఎక్సలెంట్ సార్. చెప్పారు మీరు IGF-1, IGF-2 అని, ఇన్సులిన్ గురించి చెప్పారు, థైరాయిడ్ గురించి చెప్పారు, గ్రోత్ హార్మోన్ గురించి చెప్పారు. ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ హార్మోన్స్ అన్నీ సరిగ్గా విడుదల అవ్వలేదనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి పరీక్షలు చేయించుకోరు కాబట్టి ప్రాథమికంగా వాళ్ళు పేరెంట్స్ ఒక నిర్ధారించుకోవడానికి ఏ లక్షణాలను వాళ్ళు బేస్ చేసుకొని ఓకే వైద్యుని సంప్రదించే అవకాశం ఉందంటారు సార్? ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ అండి. ఎందుకంటే ముందు తల్లిదండ్రులకి తెలియాలి, పిల్లలకి అసలు ఇబ్బంది ఉంది అన్న విషయం తెలియాలి. ఎప్పుడైతే పిల్లలు పుట్టంగానే వాళ్ళ బరువు చూడటం అలవాటు. ఇందాక చెప్పినట్టు అందరూ ఏంటంటే 2.5 కిలోలు ఉంది, ఓకే బిడ్డ బాగున్నాడు, 3 కిలోలు ఉంది బాగున్నాడు, అమ్మ 4 కిలోలు ఉన్నాడంటే మరీ ఎక్కువ ఉన్నాడు, షుగర్ వస్తుందా అది వస్తుందా ఇవన్నీ మాట్లాడుకుంటారు. కానీ లెంగ్త్ చూడరు. నేను ఇందాక చెప్పినట్టు పొడవు, బిడ్డ యొక్క పొడవు చూడటం అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే బిడ్డ యొక్క పొడవు ఒకవేళ చూసి, అంటే కొంచెం అందరూ పీడియాట్రిషియన్లు నేను చెప్పలేను కానీ ఎందుకు మిస్ అవుతున్నా నాకు తెలియదు, మెజారిటీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఆర్ మిస్సింగ్. గైనకాలజిస్టులు కానీ వాళ్ళు మిస్ అవుతున్నారు. ఈ పొడుగు ఎప్పుడైతే చూసిన వాళ్ళు వెంటనే అమ్మ పొడుగు ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది, మీరు ఇమీడియట్లీ పలానా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ పొడుగు తగ్గినప్పుడు మనం మొదట ఏం చూడాలంటే హిస్టరీ చూడాలి. నేను ఇందాక చెప్పినట్టు తల్లికి సరైన న్యూట్రిషన్ అందిందా లేదా. ఎలా తెలుస్తుంది తల్లికి సంబంధించిన న్యూట్రిషన్ అందిందా లేదా? తల్లి పెరగవలసినంత వెయిట్ పెరిగిందా లేదా ప్రెగ్నెన్సీ పీరియడ్లో మనకు కట్ ఆఫ్లు ఉన్నాయండి. ఆల్రెడీ వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏమో తక్కువ వెయిట్ పెరగాలి, ఆల్రెడీ వెయిట్ తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ వెయిట్ పెరగాలి. యాజ్ మచ్ యాజ్ బాగా వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు ఆ 9 నెలల్లో 18 కిలోల దాకా పెరగాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు వెయిట్ గెయిన్ మనం ఓన్లీ ప్రామాణికంగా తీసుకుంటాం, ఎందుకంటే కార్బోహైడ్రేట్ తీసుకున్న వెయిట్ పెరుగుతారు కాబట్టి ఆ టైంలో అదొక్కటే చూడగలిగిన ఇది ఉందండి. అంటే సీరియల్గా మనం ఈ ఏవైతే స్కానింగ్లు చేస్తామో ఆ స్కానింగ్లో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉందో లేదో చూడొచ్చు, కానీ ఆ స్కానింగ్లు ఉండవు. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే బిడ్డ ఎత్తు పెరగలేదు అన్న విషయం మనకు తెలుస్తుంది. ముందున్న స్కానింగ్లు ఉన్నాయో లేవో. అందరూ సాధారణంగా 4 సార్లు స్కానింగ్ చేయించుకోవాలి కడుపుతో ఉన్నప్పుడు. 4 సార్లు స్కానింగ్ ఎంతమంది చేయించుకుంటున్నారు? చాలామందికి అసలు మొదటిసారి తెలిసేటప్పటికే 4వ నెలలో 3వ నెలలో ఇంకా ఇప్పటికీ స్టిల్ 4వ నెలలో 5వ నెలలో గర్భం వచ్చిందని చూసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ టైంలో మనం ముఖ్యంగా చూసే వాటిల్లో ఒకటి వెయిట్ పెరుగుదల. వెయిట్ ఆల్రెడీ బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు 4-5 కిలోలు పెరిగితే సరిపోతుందండి. లేకపోతే వాళ్ళ యొక్క అలవాట్లు ఏవైనా అదర్ హ్యాబిట్స్ ఉన్నాయి, లేకపోతే ఫ్యామిలీలో హ్యాబిట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది అనేది కొంత చూసుకుంటాం. ఆ తర్వాత దగ్గర నుంచి థైరాయిడ్ హార్మోన్ ఇబ్బంది వచ్చి ఉంటుంది, లేకపోతే ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్కి సంబంధించిన ఇబ్బంది, కొన్ని రకాల డయాబెటీస్, ఇన్సులిన్ పనిచేయకపోవటం అనే డయాబెటీస్ పుట్టుకు ముందు నుంచే వస్తుంది. వాళ్ళు చాలా సీవియర్, దాన్ని మోడీ అంటారండి, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అని చెప్పేసి మోడీ అంటారు. వాళ్ళు ఏంటంటే దానిలో ఉన్న ప్రాబ్లం ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, లేకపోతే ఈ IGF-1, IGF-2 అనే విడుదల కాకపోవటం వల్ల తీవ్రమైన స్టంటింగ్ అనమాట. తీవ్రమైన స్టంటింగ్ అంటే మీకు చూడాలంటే 30 సెంటీమీటర్లు, నేను 50 సెంటీమీటర్లు చెప్పాను, 30 సెంటీమీటర్లు 28 సెంటీమీటర్లు అట్లా కూడా పుడుతుంటారు వాళ్ళు. ఉండాల్సిన దానికన్నా ఒక 5 సెంటీమీటర్లు తక్కువ ఉన్నారనగానే వెంటనే 45 దగ్గరికి వచ్చారంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఎందుకు అలా జరిగిందని చూసుకోవాలి. థైరాయిడ్ వాళ్ళకేమో బ్రెయిన్ ఎదుగుదల అవి తక్కువగా ఉంటాయి. ఆ
మనిషి ఇంతకుముందు మీరు చెప్పినట్టు వెంటనే మాట్లాడలేకపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది వాళ్ళకి. ఇవి చూసినప్పుడు మనం వెంటనే దీనిలో ప్రాబ్లం ఉండొచ్చు, ఈ హార్మోన్ల ప్రాబ్లం ఉండొచ్చు, వీటికి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందేమో డాక్టర్ని కలవాలనే ఆలోచన రావాలి. ఆ తర్వాత పుట్టిన తర్వాత మొట్టమొదటి 3 సంవత్సరాలు 20 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు పెరుగుతారని చెప్పారు కదా, దానికన్నా తక్కువ పెరుగుతూ ఉంటే ఇమీడియట్గా ఆ టైంలో థైరాయిడ్ హార్మోన్ అన్నిటికన్నా ముఖ్యం అండి. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉన్న వాళ్ళే ఆ టైంలో తక్కువ పెరుగుతారు సాధారణంగా. లేదంటే ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ అవి బాగా రేరు, కానీ థైరాయిడ్ చాలా కామన్ అనమాట. పొట్టలో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండటం, ఐడిన్ లోపం తీసుకోవటం అనేది కానీ, పుట్టిన తర్వాత ఐడిన్ లోపం కానీ, ఉండే ప్రదేశాల్లో ఉండి తినే ఫుడ్లో ఐడిన్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ మధ్య చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే ఫార్టిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి. కానీ స్టిల్ ఇప్పటికే ఐడిన్ డెఫిషియన్సీ అనేది కొన్ని ఏరియాల్లో ఉంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇప్పటికే కళ్ళుప్పు తినేవాళ్ళు ఉన్నారు. కళ్ళుప్పులో చాలాసార్లు ఐడిన్ కలపరు, డైరెక్ట్గా తీస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఎండలో సముద్రపు నీళ్ళు పోసారో ఐడిన్ అంతా ఎవాపరేట్ అవుతుంది. అందుకని చెప్పేసి కళ్ళుప్పు సముద్రం నుంచే తీసినా సరే, ఐడిన్ అంతా సముద్రంలోనే ఉన్నా సరే, అది ఎండబెట్టినప్పుడు అదంతా పోతుంది అనమాట. అవి బిడ్డ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ పెరగట్లేదో అప్పుడు థైరాయిడ్కి వీటికి సంబంధించిన హార్మోన్ అనుకోవచ్చు. తర్వాత అందరూ ఎక్కువగా చెప్పే హార్మోన్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది ఇప్పుడు చాలామందికి తెలుస్తున్నదండి. గ్రోత్ హార్మోన్ అంటే ఎదుగుదల హార్మోన్ అని, అది తక్కువగా ఉంటే పిల్లల ఎదుగుదల తక్కువగా ఉంటుందని. వీళ్ళు నేను ఇందాక చెప్పినట్టు క్యారెక్టరిస్టిక్గా క్లియర్ కట్గా 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎత్తు తగ్గటం మొదలు పెడతారు. అండ్ 1వ తరగతిలో మా పిల్లవాడు అందరికన్నా హైట్ ఉండేవాడండి. 2వ తరగతికి వచ్చేసరికి మావాడి కన్నా మిగతా పిల్లలందరూ పెరిగిపోతున్నారు హైటు. 3వ తరగతి 4వ తరగతి వచ్చేసరికి మావాడే అందరికన్నా పొట్టోడైపోయాడు. అంటే అసలు అంత క్లియర్ కట్గా చెప్తారనమాట లాస్ట్ 3-4 ఏళ్ల దగ్గర నుంచి. ఎందుకంటే ఆ పిల్లవాడితో పాటు ఉండే పిల్లలందరినీ చూస్తుంటారు, వాళ్ళతో బేరీజ్ వేసుకుంటూ ఉంటారు తండ్రులు వాళ్ళు అనమాట. చూసేటప్పుడు ఇదే మాట తీసుకొని వస్తారండి. మాకెప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ల వయసులో వచ్చినప్పుడు మేము చెప్తాం, మేము అడిగి ఫస్ట్ క్వశ్చన్ అదే, బాబు వాళ్ళ క్లాసులో ఉన్న పిల్లలందరికన్నా తక్కువ హైట్ ఏ సంవత్సరం నుంచి ఉన్నాడు? చాలా ఆ ఒక్క క్వశ్చన్ చెప్పంగానే వెంటనే పిల్లోడే చెప్పగలుగుతాడు. అరే నీకన్నా అందరూ హైట్గా ఉంటారంటే అందరూ హైట్గా ఉంటారు, నేను అందరికన్నా షార్ట్గా ఉంటాను, నేను 3వ తరగతి నుంచి అట్టుండేవాడిని, అంతకుముందు వాడు రాముగాడు నాకన్నా తక్కువ వాడు ఇప్పుడు పెరిగిపోయాడు. ఇట్లా చాలా క్లియర్గా చెప్తారన్నమాట ఏ సంవత్సరం నుంచి వచ్చిందని. గ్రోత్ హార్మోన్ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు అలాగే వస్తారండి. వాళ్ళు మధ్యలో 2 ఏళ్ల తర్వాత కదా గ్రోత్ హార్మోన్ ఎక్కువ భాగం తీసుకోవడం మొదలుపెట్టింది. 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి హైట్ తగ్గడం మొదలు పెడతారు. ఇంకొక టైప్ ఎలా ఉంటుందంటే, ప్యూబర్టీలో ఈ హార్మోన్లు ఏవైతే ఎదుగుదల హార్మోన్ల టెస్టోస్టెరాన్ కానీ లేకపోతే ఈస్ట్రోజన్ కానీ రాని వాళ్ళకి గ్రోత్ స్పర్ట్ మాయమవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు గ్రోత్ స్పాట్లో 11-13 ఏళ్ల మధ్యలో వాళ్ళు 11 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు పెరగరు. వాళ్ళు ఇంతకుముందు 5 సెంటీమీటర్లు పెరిగినట్టే పెరుగుతుంటారు, ఎందుకంటే గ్రోత్ హార్మోన్ అక్కడే ఉంటుంది. కానీ ఈ సపోర్టివ్ హార్మోన్స్ రాలేదు. వెంటనే ఇమ్మీడియట్లీ 13 ఏళ్ళకి అప్పటికి కనుక దాని నుంచి ఆ గ్రోత్ దాని నుంచి బయటకు వస్తున్నారంటే డాక్టర్ని సంప్రదించాలి. వీళ్ళకి డిలేడ్ ప్యూబర్టీ ఏమన్నా డిలే అవుతున్నదా, లేట్ అవుతున్నదా, ఆ విడుదల హార్మోన్లు ఏమన్నా లేట్ అవుతున్నాయా అనేది చూసుకోవాలి. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ హార్మోన్లు ఏ హార్మోన్లు అయితే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ ఉన్నాయో ఇవి ఎత్తు ఫాస్ట్గా పెరగటంతో పాటు ఎత్తు ఆగిపోవడానికి కూడా ఇవే కారణం. సాధారణంగా ఏమవుతుందంటే ఎత్తు ఎక్కడ పెరుగుతారంటే అండి, ఎముకల చివర్ల భాగంలో పెరుగుతారండి. ఎప్పుడైనా ఈ ఒక్క ఎముకనే కాదు, ఈ ఎముక కానీ అన్ని పెద్ద ఎముకలకు సంబంధించిన చివరి భాగంలో వెన్నుపూసకు సంబంధించిన ప్రతి ఎముకకి మధ్యలో కొంత అన్కాల్సిఫైడ్ ఏరియా అంటారు. అన్కాల్సిఫైడ్ అంటే మనకి ఎక్స్రే చాలామంది చూసుంటారు అందరూ. ఎక్స్రేలో తెల్లగా కనిపించేదంతా కాల్షియమే ఎక్స్రేని ఆపి మనకి వెనక్కి తిరిగేటట్టు చేస్తుంది. కాల్షియం లేని ప్లేస్ మొత్తం నల్లగా కనిపిస్తుంది, ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోతాయి ఎక్స్రేలు, అందుకని నల్లగా కనిపిస్తాయి. ఆ లేని భాగం ఇప్పుడు ఎముక చూసారంటే అందరూ వాళ్ళు ఎక్స్రేలు చూసుకుంటారు, ఎముక అంతా తెల్లగా కనిపిస్తుంది. కానీ చిన్న వయసులో ఎముకలో చివర్ల భాగాలు తెల్లగా కనిపించవు అనమాట. ఎందుకంటే అక్కడ కాల్షియం అవ్వదు, అక్కడ పెరుగుతూ ఉంటుంది బోన్ అట్లా పెరుగుతూ పైకి వెళ్ళిపోతుంటుంది. అది కూడా కాల్సిఫై అయ్యేట్టు చేసేవి టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ అని. ఓకే, ఫాస్ట్గా పెంచేసేసి అంటే ఈ పెరుగుదల కన్నా ఫాస్ట్గా ఈ కాల్షియంని పెరిగేటట్టు చేసి అతుకుపోయేటట్టు చేస్తుంది. మేము ఎవరైనా పిల్లలు ఎత్తు పెరగట్లేదు వీడిని పెరుగుతాడా లేదా చెప్పాలన్నప్పుడు కూడా మొట్టమొదటి మేము చేస్తాం అనమాట. కొన్ని ఎక్స్రేలు తీస్తాం. ఆ ఎక్స్రేల్లో కనుక వాడికి పెరుగుదల అయ్యే ఛాన్స్ అంటే స్కోప్ ఉంటేనే పెరుగుతాడు. వాడికి ఏమి ఇబ్బంది ఉందనేది మేము కనుక్కున్నా సరే వాడు పెరగాలి అంటే
ఆ టైం ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుంది? నేను ఇందాక చెప్పినట్టు 14 నుంచి 16 ఏళ్ల లోపల ఆడపిల్లలకి, 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల లోపల మగపిల్లలకి ఉంటుంది. ఆ తర్వాత పెరగడానికి మనం కొంచెం టైం ఇవ్వటాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత ఎర్లీగా ఎత్తు తగ్గటాన్ని మనం గుర్తించగలిగితే అంత ఎక్కువ ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం ట్రీట్మెంట్ అనేవి ఇవ్వటం అనేది మనకు ఒక ఎండ్ పీరియడ్ ఉంది. ఆ ఎండ్ పీరియడ్కి ముందు 3 ఏళ్ళప్పుడు కనిపించిన వాడికి మనకి 15 ఏళ్ళ పీరియడ్ ఉంది వాడిని ఎత్తు పెంచడానికి. అదే 14 ఏళ్ల వయసులో ఎత్తు పెరగట్లేదని నేను వచ్చారనుకోండి, మనకు 4 ఏళ్ళే టైం ఉంది. ఆ టైంలో మనం ఎంత ఎత్తు పెంచగలం అనేది ఏ టైంలో ప్రాబ్లమ్ని కనుక్కున్నారనే దాని మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క హార్మోను ఒక్కొక్క ప్లేస్లో పనిచేస్తుందండి. వాటిని పట్టుకోవటం అనేది అది హార్మోన్ స్పెషలిస్ట్గా మాకు ఇది అవుతుంది. ఇవన్నీ కాకుండా అరుగుదల లేకపోవటం కానీ, అరుగుదల లేకపోవడం అంటే సీలియక్ డిసీజ్ అంటారండి. సీలియక్ డిసీజ్ అంటే మనం తిన్న ఫుడ్డులో కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఒక ఎత్తు తగ్గడానికి ఒక 100 రకాల కారణాలు ఉండొచ్చు. నేను ఇప్పుడు చెప్పిన ఇందాక హార్మోన్ల కారణాలు కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. ఎందుకంటే ఈ సీలియక్ డిసీజ్ అంటే ఏం లేదండి, శరీరంలో ఉండే పేగు ఏదైతే ఉందో పేగు పోషకాలను అబ్జర్వ్ చేసుకోవడం తగ్గిపోతుంది. వాడు ఫుడ్ బాగానే తింటుంటాడు, కాకపోతే ఏంటంటే వాడికి అబ్జర్వ్ కాదు. చాలామందికి అబ్జర్వ్ కాకపోతే ఏమవుతుంది, విరోచనాలు ఎక్కువ అవటం కానీ అట్లా జరుగుతాయి. కానీ సీలియక్ డిసీజ్కి ఉన్న ప్రత్యేకమైన ప్రాబ్లం ఏంటంటే సీలియక్ డిసీజ్ ఓన్లీ ఎత్తు తగ్గటం అనే ఒకే కంప్లైంట్తో రావచ్చు. ఇంక వేరే లక్షణాలు ఏం లేకుండా, అంటే ఓన్లీ కావాల్సిన ఎత్తు పెరగడానికి కావాల్సిన పోషకాలు ఏవైతే వాటిని తీసుకోకుండా మిగతా వాటి వరకు అరిగించుకొని వెళ్ళచ్చు. ఈ సీలియక్ డిసీజ్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఆటో ఇమ్యూన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మన రోగనిరోధక వ్యవస్థ మన మీదే పనిచేసేది అనమాట. మన పేగు మీద పనిచేస్తుంది. పేగు మీద పనిచేసి అక్కడ చిన్న పేగులో కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దీన్ని కూడా కనుక్కోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ మనం టెస్టులు కానీ చేయవలసి ఉంటుంది తక్కువగా ఉన్న వాళ్ళకి. ఇలా దేనికి రావడానికి అవకాశం ఉందనేది మనం ఊహించి వాటికి సంబంధించిన టెస్టులు చేసుకోవటం, వాటి నుంచి బయటికి తీసుకురావడం, సరైన టైంలో సరైన చికిత్స ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి సంబంధించింది. ఎక్సలెంట్ సార్. మీ ఇంటర్వ్యూ ఈ 20-25 నిమిషాల ఇంటర్వ్యూ పూర్తిగా విన్న తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ఆస్తులు, స్థలాలు, పొలాలు, బంగారం కాదు, మంచి ఆరోగ్యాన్ని, మంచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని. మీరు చెప్పారు ఎత్తుకు తగ్గ బరువు, దానికి తగ్గట్టు మానసిక ఆరోగ్యం. సో పేరెంట్స్ బిజినెస్లో గ్రోత్ గురించి కాకుండా, శాలరీస్లో హైక్ గురించి కాకుండా, ఒకవేళ ఉంటే కనుక వాటితో పాటు పిల్లల గ్రోత్ను కూడా, లేదా పిల్లల హైట్ని మీరు చెప్పారు 2 సంవత్సరాల లోపు అయితే లెంగ్త్ అనాలని, అబౌవ్ 2 ఇయర్స్ అయితే హైట్ అనాలని చెప్పి దీని మీద కూడా దృష్టి సారించగలిగితే ఆ పిల్లలు చక్కగా మంచి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని జీవితాంతం కలిగి ఉంటారని భావిస్తూ సార్ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ముఖ్యంగా పిల్లల గ్రోత్ గురించి ఇంత చక్కగా విశదీకరించి విపులంగా చెప్పినందుకు కానీ మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ.